అలరించే మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ ని కూడా ప్రెస్ చేయండి. ఆయనేమో నేను వచ్చే సార్ నేనే ముఖ్యమంత్రి అంటున్నాడు. ఒకవేళ జగన్ ముఖ్యమంత్రి అయితే మీకు కష్టం కాదా? మమ్మల్ని తరుపుతాడా? ఏమో చెప్పలేదు. ఏం చేస్తాడు? చంపుతాడా? అది ముందే ఉండాలి. మాకు కూడా ఆలోచనలు ఉన్నాయి. ఆయన అయితే కదా, అయితే ఏం చేస్తాడు? చంపుతాడా? అంతే కదా, చంపేదే కదా లాస్ట్కు. ఏముంది, మాకు తిరిగిపోయిందంటే వెళ్ళిపోతాం. ఏముంది దాంట్లో? దాని గురించి వాళ్ళ తాత అన్ని ప్రయత్నాలు చేశాడు నా మీద, అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ఏం చేస్తానండి? వాటి అంత మళ్ళీ అంత ధైర్యం లేదండి ఆయనకు. అంత ధైర్యం ఉంటే ఎప్పుడో గట్టిగా చేశాడు. మీ రాజకీయ నాయకులకు తెలియకుండా ఉండదు. జగన్ అంత గట్టిగా చెప్తుంది సార్, పలు సందర్భాల్లో చెప్తున్నారు కాబోయే ముఖ్యమంత్రి నేను కూడా చెప్పొచ్చు. ఏం కావాలంటే అది చెప్పొచ్చు. పిచ్చి పట్టినప్పుడు ఎవడైనా ఏమైనా చెప్తాడు. పిచ్చోళ్ళు మాదిరి ఊరికి ఎగురితే అంట. నువ్వు బాగుంటే నీకు చెప్తేనే రేపు 2019 కాబట్టి 2014లోనే అవుతావు 100%. బాగుంటే ఉంది కదా, కానీ ఇలా ఉంటే లేదనుకో. ఇదే లాస్ట్ ఎలక్షన్ ఏమో. వీళ్ళని కూడగట్టి ఉండాలి కదా. వీళ్ళందరినీ ఎలా ఉండాలి? నువ్వు ఎంత మటుకు వాళ్ళని బలకరిస్తున్నావు, ఎంత మటుకు ఆప్యాయంగా తీసుకుంటున్నావు? ఇప్పుడు మేమున్నాము. వాడు ఎలా ఉన్నాడు, ఏం చేస్తాడు, వాడి ఇన్కమ్ ఇవన్నీ చూడము. మంచిగా అనిపించినంటే ఆప్యాయంగా మాట్లాడతాం. ఆయన ఓటు ఒకటే, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఓటు ఒకటే రేపు ఎలక్షన్. ఆప్యాయత అనేది చూపిస్తే చేస్తే నువ్వు ఏదేదో మాట్లాడతావు. కొద్దిగా టైం తీసుకో, కొన్ని చూడి. అసెంబ్లీలో కూడా ఎందుకు అంత ఇదిగా ఏస్టీగా అన్నీ మాట్లాడు. నీ టైంలో నువ్వు మాట్లాడు, వాళ్ళ టైంలో వాళ్ళు మాట్లాడు. లేదు మధ్యలో నువ్వే మాట్లాడాలంటావు, నువ్వే చేయాలంటావు. పద్ధతి కాదు. స్టిల్ హ్యాస్ లాట్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కన్నా వయసు మీరుతుంది, అతనికి ఇంకా వయసు ఉంది. ఓకే, ఫ్యూచర్ ఉంది అంటారు. వయసు ఉంది కాబట్టి బాగుంటే ఫ్యూచర్ ఉంటుంది. ఎలా అంటే అలా బిహేవ్ చేస్తే ఎందుకు ఎన్నుకుంటారు చెప్పండి? పోయినసారి వాళ్ళ నాన్న ఓట్లండి ఇవన్నీ. దాన్ని మళ్ళీ రీటైన్ చేస్తాడా అనేది మనం ఆలోచించాలి. సార్ ఇంకో విషయానికి వస్తే, మీరు చేసే కామెంట్స్, రోజే కామెంట్ చేస్తే ఆమె మీద ఒక క్రమశిక్షణ కమిటీ ఏర్పాటు చేశారు, ఆమెను సస్పెండ్ చేశారు. అట్లా అదే టీడీపీ లీడర్ ప్రభాకర్ రెడ్డి గారు ఎన్ని కామెంట్ చేసినా, ఎంత అసెంబ్లీలో మాట్లాడలేదు, బయట మాట్లాడినా వాళ్ళ పార్టీ ఏం చేస్తుంది? వాళ్ళు కూడా క్రమశిక్షణ గల పార్టీ అంటారు కదా, ఎందుకు ఆ పార్టీకి ఒక న్యాయం వీళ్ళకి ఒక న్యాయం? కరెక్టే. ఇప్పుడు నేను ఎవరి మీద కామెంట్ చేశా? నువ్వు చెప్పులతో కొట్టు, పరకలతో కొట్టు అన్నప్పుడు అది బాగుందండి. అంటే మీ పార్టీ అధినేతను అన్నప్పుడు మీకు బాధ కలిగే? డెఫినెట్గా. అదే నా కాన్స్టిట్యూన్సీలో నువ్వు అనడం. ఎక్కడ 175 కాన్స్టిట్యూన్సీలో నువ్వు ఎక్కడ పోయి అనకూడదు. నువ్వు ఏంలా నేను ఆన్సర్ ఎలా ఉంటుంది నాది, ఆయన అది అనమాట. అంటే మీ నియోజకవర్గంలో ఏం మాట్లాడకూడదు, ఏం అనకూడదు? బాగా మాట్లాడు. బాగా వచ్చావు, నువ్వు 2 సార్లు వచ్చిపోయావు. ఇదే చంద్రబాబు నేను కాంగ్రెస్లో ఉన్నప్పుడు అయితే వస్తే, మరి మున్సిపాలిటీకి నేను చైర్మన్గా ఉన్నప్పుడు అన్ని ఫెసిలిటీ ఇచ్చే, చున్నం వేపించి నీళ్ళు ఇచ్చి అన్నీ చేశాను. చిరంజీవి గారు వస్తే అన్నీ చేశాను. పెద్దోళ్ళు ఏం మనం సదుపాయం చేస్తే ఏమవుతుంది? నేను చాలా ఇదిగా చేస్తానండి. అలా ఏం లేదు. ఎవరు వచ్చినా కానీ ఇఫ్ ఇస్ ఎ బిగ్ మ్యాన్ దెన్ ఐ విల్ డూ ఆల్ ద నీడీ. వాళ్ళకి ఏం కావాలో అవి చేయాలి. అంతేగాని ఏదో మా పార్టీలో లేడు అని చెప్తే అది ఏమైందంటే అనుకుంటారు, ఓ ఇది ఇంత పనికిమాలలో అని మనల్ని అంటారు. మొత్తం మీద జగన్తో మీకు వ్యక్తిగతంగా ఏమీ లేదు? నాకేముంది, ఇది అంటే చెప్తే నా కొడుకు వయసు ఆయన కొడుకు ఒకటే. ఆయన వ్యక్తిగతంగా నా మీద పడ్డాడు. ఎందుకు? వాళ్ళ తాతది ఏదో ఈయనకు వచ్చినట్టుంది. లేకపోతే నేను ఎప్పుడు బాధపడేవాడిని ఆ పరిస్థితులు అసెంబ్లీలో చూసి, వీడికి అవసరమా ఇన్ని తిట్లు, ఇన్ని ఇది అని. బట్ నేనే తిట్టాల్సి వచ్చింది. ఒక పాట నచ్చిందంటే నా పిల్లలు ఉంటే కూడా రిక్వెస్ట్, లేదంటే అట్లయితే పడ్డాలి రవి రాజారెడ్డి చూసినారా ఫోటో.